అమృతం లాంటి ఆహారాన్ని విషతుల్యం చేసేస్తున్నారు కొంతమంది అక్రమార్కులు. ఆఖరికి పసిపిల్లలకు పట్టే పాలకు కూడా ప్రమాదకరమైన రసాయనాలతో కల్తీని కనిపెట్టేశారు. ఇప్పుడు ప్లాస్టిక్ బియ్యం, ప్లాస్టిక్ పంచదార జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పుడు ప్రతిదీ కల్తీ చేసేస్తున్నారు. కాదు ఏది అసలు ఏది డూప్లికేటో పోల్చుకోలేని విధంగా నకిలీలు సృష్టిస్తున్నారు. కల్తీ వల్ల జరిగే నష్టంతో పోల్చితే నకిలీల వల్ల కలిగే హాని ఎన్నో రెట్లు ఎక్కువ. ముఖ్యంగా ఆహార పదార్థాలకు డూప్లికేట్లు వచ్చి పడుతుండడంతో బెంబేలెత్తిపోతున్నారు. ఏది తినాలో ఏది తినకూడదో అర్థం కావడం లేదు జనానికి. ఇటీవల కాలంలో చైనా నుంచి ప్లాస్టిక్ బియ్యం, ప్లాస్టిక్ గుడ్లు వచ్చి పడుతున్నాయి. ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో రోడ్ల పక్కన తోపుడు బళ్లపై అమ్మే బిర్యానీ, ఫ్రైడ్ రైస్ లో వీటిని ఎక్కువగా వాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే అమీర్పేట్లోని శ్రీసాయి ఎగ్జిక్యూటివ్ హాస్టల్లో తమకు చైనా బియ్యంతో వండిన అన్నం పెట్టారంటూ గొడవకు దిగారు యువకులు. తమకు సర్వ్ చేసిన అన్నంపై అనుమానం కలిగిందంటున్నారు యువకులు. దీంతో ఉండగా చుట్టి నేలకు కొడితే అన్నం మెతుకులు చెల్లాచెదురు కావడానికి బదులు బంతిలా బౌన్స్ అవడంతో తమ అనుమానం నిజమైందన్నది వాళ్ళ వాదన. ఒక బాల్ లాగా చేసి కిందకు వేసుకుంటుంటే అది బాల్ లాగా పైకి లేస్తుంది. ఏంటి అంటే మేము దాని గురించి యూట్యూబ్లో వాటిలో మామూలుగా ఇంటర్నెట్లో వెతికితే అది ప్లాస్టిక్ రైస్ అని, ప్లాస్టిక్ రైస్ ఇలా చేస్తే ఇలా అవుతుంది అని తెలిసింది. సో ఆ తర్వాత ఎగ్ గురించి కూడా మా వాళ్ళు కొంచెం మళ్ళీ రైస్ ఎలా ఉంటే ఎగ్ కూడా అలా ఉందేమని ఎగ్ కూడా చెక్ చేస్తే ఎగ్ కూడా అది కూడా ఫేక్ ఎగ్ అని తెలిసింది. రాత్రి భోజనం చేసిన పలువురు కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డారు. మరోవైపు అన్నం ముద్ద బంతిలా బౌన్స్ అవుతుండడంతో వార్డెన్ను నిలదీశారు యువకులు. అయితే అతను నిర్లక్ష్యంగా మాట్లాడడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇలాంటివన్నీ చూసి ఆ టెస్ట్ సింటమ్స్ అన్ని మేము ఇక్కడ మా హాస్టల్లో ఉన్నవి మాకు డౌట్ వచ్చి టెస్ట్ చేసాము. ఆల్మోస్ట్ అన్నీ ఈక్వల్ అయ్యాయి. మేమంతా కన్ఫర్మ్ చేసుకున్నాక మేనేజ్మెంట్ కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేసాం. దే విల్ నాట్ అలౌ విత్ అస్. సో అందుకే మేము ఇలా మీడియాని కన్సల్ట్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చాం. అందరూ కూడా మాకు సపోర్ట్ చేశారు. ఇది ఇంకా ఇక్కడితో ఆగుతుందని అయితే మేము అనుకుంటున్నాం. సో ప్లీజ్ సపోర్ట్ అస్. అన్నమే కాదు, గుడ్లు కూడా అలాగే ఉన్నాయి. అది చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారు. మేం పెట్టింది తింటే తినమనండి, లేదంటే పొమ్మనండి, ఇక్కడ గొడవ చేయొద్దని చెప్పండంటూ హాస్టల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా మాట్లాడడంతో పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఈ హాస్టల్ యజమానికి ఆ ప్రాంతంలో 3 హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో 800 మందికి పైగా యువకులు ఉంటున్నారు. అందరికీ ఇలాంటి ఆహారమే పెడుతున్నారని వాపోతున్నారు యువకులు. పసిపిల్లలకు పట్టే పాల దగ్గర నుంచి ప్రతిదీ కల్తీ చేసేస్తున్నారు కేటుగాళ్లు. అది చాలదన్నట్టు ఏకంగా డూప్లికేట్లు పుట్టుకొస్తుండడంతో తమ ఆరోగ్యాలు ఏం కావాలని ఆందోళన చెందుతున్నారు జనం. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆహారాన్ని విషతుల్యం చేస్తున్న వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.